Hi friends, welcome to my YouTube channel Science for Railways. మనం లాస్ట్ టైం ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 2కి సంబంధించి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో భాగంగా యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మాట్లాడాను. నేను యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనే టాపిక్ని క్లియర్గా మాట్లాడాను. ఈ యూనిట్లో నేను సిగ్నిఫికెంట్ నెంబర్స్ అనే టాపిక్ గురించి మాట్లాడాను. అక్కడ నేను లైట్గా మాత్రమే మాట్లాడాను, కానీ మాక్ టెస్ట్లో బాగా చూస్తూ ఉంటే వాటి మీద రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో ఆ టాపిక్ చాలా ఇంపార్టెంట్గా మారింది కాబట్టి నేను దాని మీద ఇంకాస్త డెప్త్గా మాట్లాడడానికి ట్రై చేస్తాను. అందులో భాగంగానే ఈ వీడియో మాట్లాడుతున్నాను. ఓకేనా? ఒక 10 నుంచి 15 నిమిషాల వీడియో, షార్ట్ వీడియో ఉండిద్ది. 2 ముఖ్యమైన కాన్సెప్ట్స్ నేను ఈ వీడియోలో మాట్లాడతాను. ఒకటేమో సిగ్నిఫికెంట్ నెంబర్స్ అనమాట, ఇంకోటి ఏంటి అంటే బల్బ్ ప్రాబ్లమ్స్ అనమాట. నేను ఎలక్ట్రిసిటీ మాట్లాడినప్పుడు బల్బ్ ప్రాబ్లమ్స్ మాట్లాడదాం అనుకున్నాను, ఆ కాన్సెప్ట్ మర్చిపోయి మిస్ చేశాను. ఆ కాన్సెప్ట్ని కూడా ఎగ్జామ్స్లో ఎక్కువ బాగా అడుగుతున్నాడు. అంటే రకరకాల మాక్ టెస్ట్లో కానీ పిల్లలు నాకు క్వశ్చన్స్ పెట్టినప్పుడు కానీ నేను వాటిని గమనించాను. ఈ టాపిక్ మిస్ చేశాను అనిపించింది. సో అవి రెండు చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి ఈ 2 టాపిక్స్ మీద సపరేట్గా ఒక వీడియో చేస్తున్నాను. ఇది మాత్రమే కాదు, ఏదైనా టాపిక్ ఇంపార్టెంట్ అనిపించి నేను ఒకవేళ దాని గురించి ఇన్డెప్త్గా మాట్లాడకపోయినా, ఒకవేళ మిస్ చేసినా సరే అలాంటి టాపిక్స్ మధ్యలో పెడుతూ ఉంటాను. వాటిని గమనిస్తూ ఉండండి. ఓకేనా? సో ఎవరైతే మన వీడియోస్ డైలీ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని కూడా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మన టాపిక్లోకి వెళ్దాం. సిగ్నిఫికెంట్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. యాక్చువల్గా ఇక్కడ మనం ఒక నెంబర్ తీసుకున్నాం. ఈ నెంబర్స్లో ఏ నెంబర్ని ఎలా పిలవాలి అన్న ఐడియా లేదు, ఎందుకంటే స్టేట్మెంట్ ఆధారమైన క్వశ్చన్స్ అడుగుతున్నాడు. స్టేట్మెంట్ ఆధారిత క్వశ్చన్స్ అడిగాడు అనుకోండి, సారీ, మనకి ప్రతి ఒక్క పదం ఒక అర్థం తెలియాలన్నమాట. అర్థం తెలియకపోతే స్టేట్మెంట్స్ ఆన్సర్ చేయలేం మనం. సో ప్రతి పదానికి అర్థం తెలుసుకుంటూ వాటి ప్రకారంగా లెక్కల్ని ఎలా సాల్వ్ చేయాలి అని చూద్దాం. సింపుల్ టాపిక్కే ఈజీగా మార్క్స్ వస్తాయి, అందుకే పోగొట్టుకోకూడదని చెప్పి సపరేట్ వీడియో చేస్తున్నాను. చూడండి, ఇది ఒక నెంబర్ తీసుకుందాం, 0.0050830. దీంట్లో ఇవి ముందున్నాయి చూసారా, ఈ ముందు నెంబర్స్ ఉన్నాయి కదా, అంటే ఇదేమో నాన్ జీరో డిజిట్ అనమాట. జీరో కాని డిజిట్. నాన్ జీరోకి ముందు ఉన్న అన్ని జీరోస్ని ఏమనాలంటే లీడింగ్ జీరోస్ అనాలి. వీ నీడ్ టు కాల్ దమ్ లీడింగ్ జీరోస్, లేదా ఇంకో పేరు కూడా పెట్టచ్చు, ఏంటంటే ఇనిషియల్ జీరోస్ అని కూడా అనొచ్చు అనమాట. ఓకేనా? తర్వాత వీటిని నాన్ జీరో డిజిట్స్ అంటారు. ఇదిగోండి 5, 8, 3. ఇవి జీరో కాదు కదా, కాబట్టి ఇలా గ్రీన్ కలర్లో చూపించినవేమో నాన్ జీరో డిజిట్స్ అనమాట. నెక్స్ట్ నాన్ జీరో డిజిట్స్ మధ్యలో జీరోలు ఉన్నాయి చూసారా, ఇన్ బిట్వీన్ జీరోస్ అనమాట. ఇదిగోండి ఎల్లో కలర్లో చూపించాడు చూసారా, దాన్ని ఇన్ బిట్వీన్ జీరోస్ అంటారు, లేదా క్యాప్టివ్ జీరోస్ అంటారు. ఇది కూడా అడుగుతూ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. క్యాప్టివ్ జీరోస్ అంటారు. ఓకేనా? తర్వాత లాస్ట్లో ఉన్న జీరోస్ని ట్రైలింగ్ జీరోస్ అంటారు, లేదా ఇంకో పదంతో చెప్పాలి అనుకోండి, ఎండింగ్ జీరోస్ అని కూడా పిలవచ్చు అనమాట. సో మనకు మొత్తం 4 కనపడుతున్నాయి. స్టార్టింగ్లో ఏమో లీడింగ్ జీరోస్, అంటే నాన్ జీరో డిజిట్కి ముందు ఉన్నవన్నీ కూడా లీడింగ్ జీరోస్గా మనం పరిగణించాలి. తర్వాత నాన్ జీరో డిజిట్స్ అంటే జీరో కానివి. తర్వాత నాన్ జీరో డిజిట్స్ మధ్యలో ఉన్న జీరోస్, వాటిని క్యాప్టివ్ జీరోస్ అంటారు. తర్వాత ట్రైలింగ్ జీరోస్ అంటే చివరిలో ఉన్న జీరోస్ అనమాట. ఈ 4 మామూలుగా ప్రతి నెంబర్లో కూడా మనకు కనపడుతూ ఉంటాయి. అయితే దీంట్లో ఏది సిగ్నిఫికెంట్ అంటే ముఖ్యమైనది, ఏది ఇన్సిగ్నిఫికెంట్ లేదా నాన్ సిగ్నిఫికెంట్, ముఖ్యమైనది కానిది ఏంటి అన్న విషయాలు మనకు తెలియాలి. ఓకేనా? ఫస్ట్ కండిషన్, ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. నాన్ జీరో కానివి అన్నీ కూడా సిగ్నిఫికెంట్ అంట. అంటే 5, 8, 3, ఇవి 3 ఏంటి? సిగ్నిఫికెంట్ నెంబర్స్. అంటే జీరో కానివి అన్ని సిగ్నిఫికెంట్గా మనం లెక్క వేయాలి. ఓకేనా? తర్వాత ఇన్ బిట్వీన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. ఇన్ బిట్వీన్ జీరో అంటే ఒక నాన్ జీరో డిజిట్కి మధ్యలో ఉండి చూసారా జీరోస్, ఇన్ బిట్వీన్ ఉన్న జీరోస్కి వాల్యూ ఉంది కాబట్టి వాటిని సిగ్నిఫికెంట్గా లెక్కేయాలి. తర్వాత ట్రైలింగ్ జీరోస్
ఆఫ్టర్ డెసిమల్, ఇది చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా ఎగ్జామ్స్లో బాగా కనపడుతుంది ఇదే అనమాట. ఓకేనా, ట్రైలింగ్ జీరోస్ ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ అంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న లాస్ట్లో ఉన్న జీరో సిగ్నిఫికెంట్ అనమాట. డెసిమల్ పాయింట్ లేకుండా లాస్ట్లో జీరో ఉందనుకోండి, దాన్ని మనం కౌంట్ చేయకూడదు. మళ్ళా చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. డెసిమల్ పాయింట్ పెట్టిన తర్వాత లాస్ట్లో ఉన్న జీరోని సిగ్నిఫికెంట్ అనాలి. డెసిమల్ పాయింట్ పెట్టకుండా లాస్ట్లో జీరో ఉందనుకోండి, అది నాన్ సిగ్నిఫికెంట్ అనమాట. సో ట్రైలింగ్ జీరోస్ ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ సిగ్నిఫికెంట్. ఓకేనా, తర్వాత లీడింగ్ జీరో డిజిట్స్. లీడింగ్ అంటే మొదట్లో ఉన్నవన్నమాట. లీడింగ్ జీరో డిజిట్స్ ఆర్ నాన్ సిగ్నిఫికెంట్. ఇవి నాన్ సిగ్నిఫికెంట్గా మనం పరిగణించాలి. కాబట్టి జీరో కానివన్నీ సిగ్నిఫికెంట్, మధ్యలో ఉండే జీరోలు సిగ్నిఫికెంట్, డెసిమల్ పాయింట్ తర్వాత ఉండే జీరో సిగ్నిఫికెంట్లు, ముందు ఉండే జీరోలు నాన్ సిగ్నిఫికెంట్. ఈ 4 కండిషన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, స్టేట్మెంట్ ఆధారిత క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. ఇదిగోండి ఎగ్జాంపుల్. ఫస్ట్ లీడింగ్ జీరో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 0.421 అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. దీంట్లో సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఎన్ని అని అడుగుతాడు. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇదిగోండి, లీడింగ్ జీరో అంటే ముందు జీరోని మనం ఏం చేయకూడదు, కౌంట్ చేయకూడదు. 1, 2, 3 మొత్తం 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి అన్నమాట. ఓకేనా, తర్వాత క్యాప్టివ్ జీరోస్ అంటే మధ్యలో ఉండే జీరోని ఏం చేయాలి, కన్సిడర్ చేయాలి. ఇలా ఉన్న జీరోని కన్సిడర్ చేయకూడదు, ఇలా ఉన్న జీరోని కన్సిడర్ చేయాలి. ఓకేనా, కాబట్టి 1, 2, 3, 4 మొత్తం 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి అని అర్థం అనమాట. తర్వాత ట్రైలింగ్ జీరోస్ అంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న జీరో అనేది సిగ్నిఫికెంట్గా లెక్కేయాలి. అంతే కదా, డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి ఇది సిగ్నిఫికెంట్, డెసిమల్ పాయింట్ లేకపోతే అది నాన్ సిగ్నిఫికెంట్. ఇప్పుడు కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5 5 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి అన్నమాట. ఇలా సాల్వ్ చేయాలి. సో లీడింగ్ జీరోస్కి ఇలా ఎగ్జాంపుల్ ఉండిద్ది, క్యాప్టివ్ జీరోస్కి ఇలా ఉండిద్ది, ట్రైలింగ్ జీరోస్కి ఇలా ఉండిద్ది అనమాట. ఓకేనా, ఇంకొన్ని చేద్దాం. ఇదిగోండి ఫస్ట్ ఇది ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇవన్నీ ఏంటి, నాన్ జీరో డిజిట్స్ అన్ని ఏమని మాట్లాడుకున్నాం, సిగ్నిఫికెంట్. అవన్నీ కూడా సిగ్నిఫికెంట్గా లెక్కేయాలి అని మాట్లాడుకున్నాం. 1, 2, 3 సిగ్నిఫికెంట్ ఫిగర్ 3, 1, 2, 3 సిగ్నిఫికెంట్ ఫిగర్ 3, 1, 2, 3, 4, 5 మొత్తం 5, 1, 2, 3, 4 మొత్తం 4, 1, 2, 3 మొత్తం 3. కాబట్టి నాన్ జీరో డిజిట్స్ అన్ని సిగ్నిఫికెంట్. ఓకే, అర్థమైపోయింది. తర్వాత ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. మధ్యలో ఉండే జీరోస్ అన్ని ఏమవుతాయి, సిగ్నిఫికెంట్ అని మాట్లాడుకున్నాం కదా, వీటిని క్యాప్టివ్ జీరోస్ అంటారు. ఇది సిగ్నిఫికెంటే, ఇది మధ్యలో ఉండేది ఏదైనా నాన్ జీరో డిజిట్స్లో మధ్యలో ఉండే జీరోస్, మధ్యలో ఉండే జీరోస్ అన్ని కూడా సిగ్నిఫికెంట్ అని లెక్కేయాలి. కాబట్టి 1, 2, 3, 4 మొత్తం 4, 1, 2, 3 మొత్తం 3, 1, 2, 3, 4, 5 మొత్తం 5, 1, 2, 3, 4 మొత్తం 4, 1, 2, 3, 4 మొత్తం 4 అనమాట. ఓకేనా, మిమ్మల్ని ఇలాగే అడుగుతాడు, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎంత అని అడుగుతాడు సింపుల్గా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. థర్డ్ ఎగ్జాంపుల్, డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న ట్రైలింగ్ జీరోస్ అనగా చివరిలో ఉండే సున్నాలు సిగ్నిఫికెంట్. ఇదిగోండి 1, 2, 3, 4 మొత్తం ఉంది, 1, 2, 3, 4, 5 ఎస్ 5 డెసిమల్ పాయింట్ ఉంది కదా, 1, 2, 3, 4, 5 మొత్తం 5. నెక్స్ట్ డెసిమల్ పాయింట్ ఉందా లేదు, 1, 2 ఈ సున్నా కౌంట్ అవ్వకూడదు. ఎందుకు, డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న సున్నా మాత్రమే లెక్క చేయాలి. ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉందా లేదు, కాబట్టి 4, 5 మాత్రమే సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇది కాదనమాట, ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఇలాంటివి బాగా అడుగుతూ ఉంటాడు. ఓకేనండి, అర్థమైందా? తర్వాత ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. వీటిని లీడింగ్ జీరోస్ అంటారు. పాయింట్ ముందున్నాయి 1, 2, 3 ఈ 3 నాన్ సిగ్నిఫికెంట్, అంతే కదా. లీడింగ్ జీరోస్ అన్నీ ఏంటి, నాన్ సిగ్నిఫికెంటే, కాబట్టి 1, 2 ఇది మాత్రమే సిగ్నిఫికెంట్ అనమాట. నెక్స్ట్ 1, 2, 3, 4 పాయింట్ తర్వాత డెసిమల్ పాయింట్ తర్వాత సున్నాలు ఉన్నాయి కాబట్టి 4 లెక్కేయాలి, దీన్ని లెక్కేయకూడదు. నెక్స్ట్
1 2 3 ఇవి మాత్రమే సిగ్నిఫికెంట్, 1 2 3 ఇవేమవుతాయి నాన్ సిగ్నిఫికెంట్ అనమాట. ఎందుకు అంటే ఇవన్నీ కూడా లీడింగ్ జీరోస్ కాబట్టి వాటిని కౌంట్ చేయకూడదు. ఓకేనా. సో ఇలాగా రకరకాల క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతూ ఉంటాడు, వీటిని జాగ్రత్తగా సాల్వ్ చేయండి. ఓకేనా. ఒక అవగాహన కోసం మళ్ళీ చేస్తున్నాను, మిస్ అవ్వకూడదు బిట్ అనే ఉద్దేశంతో మాత్రమే. నెక్స్ట్ బ్రైట్నెస్ ఆఫ్ ది బల్బ్స్. ఈ కాన్సెప్ట్ ఎలక్ట్రిసిటీలో మాట్లాడుకోవాలి, ఎందుకైనా మంచిది. ఇక్కడ ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ కూడా ఎలక్ట్రిసిటీలో నోట్ చేసుకోండి. పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఫ్రీగా పెట్టేస్తాను, మీరు అక్కడ ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటే అక్కడ యాడ్ చేసుకోండి. ఓకేనా. కాదు జిరాక్స్ తీసుకుని మీరు పేపర్కి యాడ్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ కాన్సెప్ట్, రకరకాలుగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు చెప్పే కదా, ప్రాక్టీస్ మారతాన్లో క్వశ్చన్స్ ఏమైనా వస్తే అక్కడ ఇన్సర్ట్ చేస్తా, అప్పుడు ఈ కాన్సెప్ట్ విని మీరు చేయగలరో లేదో కూడా కన్ఫర్మేషన్ చేసుకోండి. జాగ్రత్తగా వినండి. ఇది సిరీస్ సర్క్యూట్, ఇది ప్యారలల్ సర్క్యూట్. 2 బల్బులు B1 B2 ఇక్కడ నేను సిరీస్లో కనెక్ట్ చేశాను. సింపుల్గా చెబుతాను, పెద్ద కాన్సెప్ట్ ఉండిద్ది, అదంతా అక్కర్లా, కొట్టే తెచ్చేలా చెబుతాను, ఆన్సర్ తెగిపోవాలా అంతే. ఇది ప్యారలల్ సర్క్యూట్, ఇది B1 ఇది B2 అంటే 2 బల్బులను ఇక్కడ సిరీస్లోను 2 బల్బులను ఇక్కడ ప్యారలల్లోను కనెక్ట్ చేశాడు. అయితే ఎప్పుడైనా క్వశ్చన్లు మనల్ని అడిగినప్పుడు సిరీస్ ప్యారలల్ ఈ 2 కనెక్షన్లు ఇస్తూ ఉంటాడు. ఇలా ఇచ్చినప్పుడు బాగా గమనించండి, ప్యారలల్ సర్క్యూట్లో పవర్ దేనికి ఎక్కువ ఉండిద్దో ఆ లైట్కి బ్రైట్నెస్ ఎక్కువ. ఇన్ ప్యారలల్ కనెక్షన్ విచ్ బల్బ్ విల్ హ్యావ్ మోర్ పవర్ డిసిపేషన్ దట్ విల్ బ్రైట్ మోర్. కాబట్టి పవర్ దేనికైతే ఎక్కువ ఉండిద్దో బ్రైట్నెస్ దానికే ఎక్కువ ఉండిద్ది, దేంట్లో ప్యారలల్లో మాత్రమే. నెక్స్ట్ ఇది సిరీస్ సర్క్యూట్. సిరీస్ సర్క్యూట్లో దేనికి బాగా పవర్ తక్కువ ఉండిద్దో దానికి బ్రైట్నెస్ ఎక్కువ ఉండిద్ది అనమాట. ఇట్ ఈస్ క్వైట్ ఆపోజిట్ టు ప్యారలల్ కనెక్షన్. ఓకేనా. కాబట్టి సిరీస్లో పవర్ తక్కువ ఉంటే బ్రైట్నెస్ ఎక్కువ. నెక్స్ట్ ప్యారలల్ సర్క్యూట్లో పవర్ ఎక్కువ ఉంటే బ్రైట్నెస్ ఎక్కువ. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఇదిగోండి ఎగ్జాంపుల్ నెంబర్ 1 చూద్దాం. ఇదిగోండి 40 వాట్స్ బల్బు, 60 వాట్ బల్బు, 100 వాట్స్ బల్బు. ఇదే క్వశ్చన్ ఇస్తాడు. 40 వాట్, 60 వాట్, 100 వాట్స్ బల్బ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ టు ఏ సర్టైన్ వోల్టేజ్. క్వశ్చన్ విచ్ బల్బ్ విల్ గ్లో బ్రైటర్. ఏ బల్బు బాగా ఎక్కువ కాంతితో వెలుగుతుంది అని అడుగుతాడు. ఇది ఏ కనెక్షను? సిరీస్ కనెక్షన్. సిరీస్ కనెక్షన్లో ఏమని చదువుకున్నాం? పవర్ దేనికి తక్కువ అది బాగా బ్రైట్గా వెలిగిద్ది అని మాట్లాడుకున్నాం, అవునా కాదా? ఈ మూడిట్లో దేనికి పవర్ తక్కువ? 40 వాట్స్కి బల్బ్ తక్కువ. కాబట్టి 40 వాట్స్ బల్బ్ అనేది చక్కగా ఎక్కువ కాంతితో విరజిమ్ముతూ కనపడుతూ ఉండిద్ది అనమాట. సో 40 వాట్ బల్బ్స్ అనేది ఆన్సర్ అనమాట. ఓకేనా, పాయింట్ అర్థమైందా? సో 40 వాట్ బల్బ్స్ అనేది ఎక్కువగా వెలిగిద్ది అనమాట. దాని తర్వాత 60 వాట్స్, దాని తర్వాత 100 వాట్స్, గ్రేటర్ దెన్ లెస్ దాన్ ఇలా కూడా అడగచ్చు. ఓకేనా. సిరీస్లో తక్కువ పవర్ ఉంటే ఎక్కువ బ్రైట్నెస్ అన్న ఒక్క విషయం గుర్తుపెట్టుకో చాలు, చక్కగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఇదిగోండి 100 వాట్స్ బల్బు, 25 వాట్స్ బల్బు, రెండింటిని ఎలా కలిపాడు? ప్యారలల్ కనెక్షన్లో కలిపాడు. ఇదే కనెక్షన్ ప్యారలల్ కనెక్షన్. ప్యారలల్ కనెక్షన్ నువ్వు ఎలా చదువుతావయ్యా అని మీరు నన్ను అడిగారు అనుకోండి, కరెంట్ డివైడ్ అయింది, ఇది I1 ఇది I2. వేర్ కరెంట్ డివైడ్స్ దట్ కనెక్షన్ ఇస్ ప్యారలల్ కనెక్షన్. వి ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ఎలక్ట్రిసిటీ వెరీ క్లియర్లీ. మనం క్లియర్గా మాట్లాడేసుకున్నాం కూడా అక్కడ. ఓకేనా. సో ఇది ప్యారలల్ కనెక్షన్. ఇప్పుడు కండిషన్ దగ్గరికి వద్దాం. ప్యారలల్ కనెక్షన్లో పవర్ దేనికి ఎక్కువ? దానికి బ్రైట్నెస్ ఎక్కువ. కాబట్టి 100కి పవర్ ఎక్కువ, 25కి పవర్ తక్కువ. కాబట్టి 100 వాట్స్ బల్బ్ అనేది ఎక్కువ కాంతితో బాగా విరజిమ్ముతూ కనపడుతూ ఉండిద్ది అనమాట. ఓకేనా. తర్వాత ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ సేమ్ క్వశ్చనే, కనెక్షన్ మార్చాను. ఇది 100 వాట్స్ బల్బు, ఇది 25 వాట్స్ బల్బు. రెండింటిని ఎలా కనెక్ట్ చేశాను? సిరీస్లో కనెక్ట్ చేశాను. సిరీస్లో బ్రైట్నెస్ దేనికి ఎక్కువ ఉండిద్ది? పవర్ దేనికి తక్కువ ఉండిద్దో దానికి ఉండిద్ది అనమాట. 100 25, దీంట్లో పవర్ దేనికి తక్కువ? 25కి తక్కువ. కాబట్టి 25 వాట్స్ బల్బ్ అనేది చాలా ఎక్కువ కాంతితో విరజిమ్ముతూ కనపడుతూ ఉండిద్ది అనమాట. సో ఇక్కడ 25 వాట్స్ అనేది ఆన్సర్, ఇక్కడేమో 100 వాట్స్ అనేది ఇక్కడ ఆన్సర్, ఇక్కడేమో 40 వాట్స్ అనేది ఆన్సర్ అనమాట. ఒకవేళ గ్రేటర్ దెన్ లెస్ దెన్ అడిగాడు అనుకోండి, ముందు 40 వాట్స్ బాగా వెలిగిద్ది, తర్వాత 60 వాట్స్ బాగా వెలిగిద్ది, తర్వాత 100 వాట్స్ అనమాట. అంతే కదా. సిరీస్లో తక్కువ నుంచి ఎక్కువకు అనమాట. అలా మనం పెట్టుకోవాలి. ఓకేనా. ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా. ఇక్కడితో వీడియోని కంప్లీట్ చేస్తున్నాను.
ప్రిపరేషన్ ఏమాత్రం కూడా మీరు తగ్గించద్దు. అర్థమైందా? జేఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు 22వ తారీఖు ఎగ్జామ్ ఉంది కాబట్టి వాళ్ళు ఏఎల్పీకి కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్యారలల్గా ఆర్ఆర్బీ జేఈకి అదేవిధంగా ఏఎల్పీకి ప్రిపేర్ అవ్వండి. ఒక హాఫ్ షిఫ్ట్ ఏమో ఏఎల్పీకి ప్రిపేర్ అయితే ఇంకో హాఫ్ ఏమో చక్కగా జేఈకి ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ 22 అన్నాడు కాబట్టి ఒక వారం ముందు లేదా ఒక 5 రోజుల ముందు కేవలం జేఈకి మాత్రమే టైం కేటాయించండి. ఆ వారం జేఈకి ఇవ్వటం వల్ల పోయే నష్టం ఏమీ లేదు. అవ్వంగానే వెంటనే ఇంకా ఏఎల్పీ మీద మొత్తం ఫోకస్ పెట్టచ్చు. ఓకేనా? సో అలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ప్రతి వీడియోని తప్పనిసరిగా అప్లోడ్ చేస్తాను. కంప్యూటర్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఫ్రీగానే నేను అప్లోడ్ చేస్తాను. వీడియో తయారు చేస్తున్నాను. మ్యాటర్ అంతా గ్యాదర్ చేయాలి, ఎక్కువ కాన్సెప్ట్స్ తీసుకురావాలి కాబట్టి టైం పడుతుంది. అదొకటి. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ మీద కూడా వీడియో చేస్తున్నాను. ఓకేనా? ఈ 2 పీడిఎఫ్స్ 2 వీడియోస్ తప్పనిసరిగా అప్లోడ్ చేస్తాను. షూర్గా అప్లోడ్ చేస్తా. మీరు భయపడాల్సిన పని ఏమీ లేదు. అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ మారుతాను అనేది అలాగే వెళ్తూ ఉండిద్ది. ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఓకేనా తయారు చేస్తున్నాను. ఆ క్వశ్చన్స్ కూడా మంచి హై లెవెల్ క్వశ్చన్స్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్, అన్ని ఆలోచిస్తే కానీ పెట్టలేం అనే క్వశ్చన్స్ అన్నింటినీ కూడా రెడీ చేస్తున్నాను. వాటన్నింటినీ కూడా కంపల్సరీగా ఈ ప్రాక్టీస్ మారుతాను అనేది ఎగ్జామ్ జరిగే వరకు వెళ్తూనే ఉండిద్ది. ఆగేదే లేదు, ఆగే ప్రసక్తే లేదు. ఓకేనా? సో మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. Until then, thank you very much for watching Science for Railways. Don't forget to subscribe and share. Bye.